అందుకని వాంగ్ నియమము అనే వాక్కుని, ఎందుకంటే వాక్ అనేటువంటిది అన్నిటికంటే కూడా శక్తివంతమైనటువంటిది మన దగ్గర ఉన్నటువంటిది. మనకు తెలియదు, దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం చేత కాకపోవడం మనకు తెలియదు. కానీ వాక్కుకి ఎంత శక్తి ఉంటుంది. అదేమిటండి వాక్కుకి శక్తి ఏమిటండి అంటే, మరి శక్తి కాదు, అవతల వాళ్ళు కోపం తెప్పించవచ్చు, అవతల వాడికి సంతోషం కలిగించవచ్చు, అవతల వాడికి భయం కలిగించవచ్చు. మన వాక్కుతో మనం భయపెట్టచ్చు, మనం ఏదైనా చెప్పి భయపెట్టచ్చు అవతల వాడిని, వాడికి ఉన్న భయాన్ని పోగొట్టచ్చు పాజిటివ్గా అయితే. మనం మంచి మాట చెప్తే, మన మాట చెప్తే అమ్మయ్య వాళ్ళ భయం పోయి వాళ్ళకి సుఖం కలగచ్చు. అందుకని నువ్వు మాట్లాడేటువంటి మాట వాడికి సుఖంగా ఉండాలి. అందుకనే ఎలా మాట్లాడాలి అనేటువంటి దాని గురించి మనం ఒక ధర్మం చెప్పాడు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమ ప్రియం. ఏం మాట్లాడాలంటే సత్యమే మాట్లాడాలి, అంతే తప్ప ఇంకో రకంగా మాట్లాడకూడదు. బాగుంది సత్యం. నేను ఎప్పుడు కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాను, సత్యమే చెప్తానండి. మాస్టర్ గారు చెప్పారు, నువ్వు సత్యం చెప్పడానికి కొండలు ఏం చేసే వాడిని బాలు కొట్టాం అన్నారు. అంటే కొండ బద్దలు కొట్టడం అవతల వాడు మొహం మీద ఫట్మని కొట్టినట్టు అనమాట. నీ మాట సౌమ్యంగా ఉండాలి. ప్రియం బ్రూయాత్, ప్రియంగా మాట్లాడాలి. వాళ్ళని ప్లీజింగ్గా మాట్లాడమన్నారు కదా అని లేనిది కూడా చెప్పామనుకో, అది కుదరదు. మళ్ళీ ప్రియంచ నానృతం బ్రూయాత్. ప్రియం అనేటువంటిది మాట్లాడాలి, కానీ అది అబద్ధమైనటువంటి సాంగ విధంగా చెప్పకూడదు. అది సత్యం అవ్వాలి, ప్రియం అవ్వాలి అనే విధంగానే ప్రియం చెప్పాలి. కాబట్టి అసత్యం చెప్పకూడదు. మళ్ళీ మనం చెప్పాల్సిన సత్యం ప్రియంగా లేకపోతే ఏం చేయాలి? పలక్ అన్నాడు ప్రస్తుతం, పోస్ట్ పోన్ చేసుకో. కానీ చెప్పంగానే వాడు గుండె పగిలేట్టిన అనుకోండి, అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు పోస్ట్ పోన్ చేయి చెప్పడం. కొంచెం ఆగి వాడిని ప్రిపేర్ చేసేప్పుడు చెప్పచ్చు. అంతేగాని నేను సత్యం పలుకుతా కదా అని వెంటనే పలికితే వాడి గుండెకి తెస్తాడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి. అలా చేయకూడదు. అందుకని వాక్ అనేటువంటి దానికి నియమం అనేటువంటిది ఉంటుందని తెలుసుకుని మన సాధనలో ఈ వాక్కుని మనం జాగ్రత్తగా నియమం ప్రకారం వాడడం అనేటువంటి సాధన చేస్తే దానివల్ల మనకి వాక్ శుద్ధి వస్తుంది.